రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. రైతులు కూడా సన్నవాటు పైఎస్లో మనకి లిఫ్ట్ నుంచి మనం ఎంతో చూస్తున్నాం. వాళ్ళకేమో ఆ రోడ్డు ఉన్న పొలాలన్నీ జోనెట్ కూడా బాగున్నాయి. ఇక్కడ మన దిగువ రైతుల నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఏ ఒక్కటి కూడా చాలా దగ్గరలో ఉన్న తప్ప మిగిలిన అలాంటి పరిస్థితి. 86 కిలోమీటర్లు మనకి లాస్ట్ ఇక్కడ ఎన్ని దాటుకొని రావాలి. ఉన్న దాంట్లో వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవాలని చూస్తారు కానీ కింద పోదాం అంటే ప్రభుత్వం చూసుకోవాలి కదా. కిందోళ్ళు కూడా రేపల్లో నియోజకవర్గ ప్రజలు కూడా రైతులు కూడా రైతులే కదా. రైతులు వేరే వాళ్ళే రైతులు, మా రేపల్లో రైతులు కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అయితే ఖచ్చితంగా ఈ నీళ్ళు మాత్రం ఈ రోజు తెస్తున్నాం. ఉన్న దాంట్లోనే జాగ్రత్త వాడాలి. ప్లస్ ముఖ్యంగా ఇది తాగడానికి మాత్రమే అని చెప్పారు. పై ఎత్తున అపరాధం కూడా మంచి కనీసం రెండో క్రాప్ ఏదో కూడా చేసుకున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ రేపల్ నియోజకవర్గంలో నిండుకుంటూ వస్తే కానీ మనకి చేయగలం. ఈ పార్టీ 1 లక్షలు ఉండాలి. కానీ మనకి ఈ ఇయర్ న్యాచురల్ ఎలాంటి వెళ్ళి పోవడం వల్ల మనకి సరిగ్గా రాలేదు. వచ్చినాయి ప్రస్తుతానికి వచ్చే ముందు కొన్ని వస్తున్నాయి. ఆ వాటర్ ఇప్పుడు వదిలే వాటర్ కూడా ఏం చేస్తున్నారంటే ఇంజన్తో కూడా పై ఎత్తున వాళ్ళు పెట్టేసుకుంటాం. కింద దాకా వెళ్తారు. నార్మల్ పోసిన కూడా ఇబ్బంది అవుతుంది. అంటే మరి దానికి ఏంటి లష్కర్లు ఇల్లు కూడా లష్కర్లు మనకి కావాల్సిన రోజులు చేస్తాం. కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే పై ఎత్తులో ఉన్నవాళ్ళు అక్కడ అడ్డుపెట్టేసి వాళ్ళు ఇంజన్ పోవడం వల్ల కిందకి రావట్లేదు కదా. మరి దాని మీద చర్య తీసుకున్నారు. అది కూడా పంపిస్తాం. కాలం మీద తిరుగుతూ ఉన్నారు. కాలం మీద వాళ్ళు ఇంజన్లు పెట్టుకోవద్దని కానీ వాళ్ళు పెట్టుకుంటానే ఉన్నారు. నా రాత్రి పడి పెట్టుకున్నారు. కేంద్రాలు మాత్రం ఇబ్బంది అవుతుంది. అది మేము చేస్తున్నాం సార్. అది కూడా చేస్తాం. 3 రోజులు పై కాలంలో 3 రోజులు కింద కాలంలో అట్లా కూడా నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా లేకపోతే కింద ఆయకట్టుకైతే ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ పోతున్నారు, కొంతమంది ఎదపెట్టున్నారు. పైన వర్షం లేదు, ఎదపెట్టింది నీళ్ళు కూడా వెళ్ళకపోతే చివరి పొలాలన్నీ దారుణంగా పెట్టుకున్నారు. నల్లేదో గవర్నమెంట్ రెండో పంట పొజిషన్ లేదు. వరి తప్ప ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో. ఓకే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రైతుకి నీరు అందక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే దాని మీద ఈరోజు రేపల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం రైతులతో కలిసి. ఎందుకంటే రేపల నియోజకవర్గంలో 77 ఎకరాల్లో వరి సాగు నడుస్తుంది. అలాంటి 77 ఎకరాల్లో ఇప్పుడు 13 ఎకరాలే వరి సాగు స్టార్ట్ అయింది. మిగిలిన 63,000 ఎకరాలకి అక్కడ నీళ్ళు అందక ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తుంది క్రాప్ హాలిడే తీసుకోమని. రైతు అనే వ్యక్తికి ఆ పొలం పండితేనే వాళ్ళకి ఈ రోజున ఇల్లు గడిచేది కానీ వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలు చదువుకునేది కానీ ఉంటుంది. అలాంటి ఈ రోజున రైతుల్ని క్రాప్ హాలిడే తీసుకోమని ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అంటే ఎంత సిగ్గుచేటు అనేది ఈ రోజున అందరూ గమనించాలి. రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ రోజున నాట్లు వేసుకునే పరిస్థితికి వస్తే ఈ రోజు నీరందక ఈ రోజున రైతుల పరిస్థితి అలా ఉంది అని అంటే ఒకసారి చూసుకోవాలి. ముఖ్యంగా ఆరుమూరు నుంచి తుమ్మల, బండికాల మోటు, కైతాపల్లి, పెరాట్లంక చివర్ల వరకు ఎక్కడ ముందులో అడగ తప్పితే అన్యాయం జరిగి ఇంజన్లు పెట్టుకుని అతిక్రమించి 3 ఎకరాలు తప్పితే వెనక రైతులకు నీరంతల్లా నారుదొడ్లు చచ్చిపోతున్నాయి. అందుకనే దీనికి అందరికి న్యాయం చేసి మాకు నీరు అందించి వెనక ముందు ఆపకుండా అక్కడ పెట్టిన కన్సిసి లంకలో పెట్టింది ఆపి రైతులను ఆదుకుని మాకందరికీ ఒరే ముఖ్యం రేపల్ల నియోజకవర్గానికి ఆ వరికి న్యాయం చేసి మేలు చేయమని కోరుతున్నాం రైతాంగానికి. ఇదే మా విజ్ఞప్తి. చెప్పి బయట బోట్ ఉండాలి. బోట్ రాదు. ఆయన మొత్తం ఇక్కడ మాకు స్టేట్ వైడ్